ప్రపంచమంతా ఎదురు చూస్తున్న మూవీ పుష్ప 2 ఆగస్టు 15న రావాల్సిన మూవీ షూటింగ్ కారణంగా డిసెంబర్ 6కి వెళ్ళింది. అయితే ఇప్పుడు ఇదే డేట్కి బాలీవుడ్ యాక్టర్ విక్కీ కౌశల్ నటించిన చావా అనే మూవీ కూడా రాబోతుంది. ఛత్రపతి శివాజీ జీవిత చరిత్ర ఆధారంగా ఈ మూవీ తెరకెక్కింది. రీసెంట్గా రిలీజ్ అయిన టీజర్ ట్రైలర్ బాలీవుడ్లో అంచనాలు పెంచేశాయి. కానీ నార్త్ ఆడియన్స్ మాత్రం పుష్ప 2 గురించి ఎన్నో ఇయర్స్ నుండి ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే అంతలా అక్కడ పార్ట్ 1 సంచలనం క్రియేట్ చేసింది. రీసెంట్గా మారుతి నగర్ సుబ్రహ్మణ్యం మూవీ ఈవెంట్లో అల్లు అర్జున్ పుష్ప 2 మాత్రం మామూలుగా ఉండదని, డిసెంబర్ 6న అస్సలు తగ్గేదేలే అని గట్టిగా చెప్పేశాడు. ఈ లెక్కన మూవీ ఏ రేంజ్లో ఉంటుందో ఊహించుకోవచ్చు. మరి అన్నీ తెలిసి కూడా చావా మూవీని పుష్ప 2కి పోటీగా రావడం, పుష్ప రేంజ్ తెలిసి కూడా విక్కీ కౌశల్ డిసెంబర్ 6కే తన మూవీని తీసుకురావడం రిస్క్ అనే చెప్పాలి. ఇకపోతే ఈ రెండు మూవీస్లో రష్మికనే హీరోయిన్. ఈ పోటీ రష్మికకి పెద్ద చిక్కుగా మారవచ్చు. ఎందుకంటే రెండు తన మూవీసే కాబట్టి ఏ మూవీకి ఎక్కువ సపోర్ట్ చేయాలో తెలియక అయోమయంలో పడవచ్చు. రెండు ఒకేసారి రిలీజ్ అవ్వటం వల్ల కలెక్షన్ పరంగా కొంత డ్యామేజ్ జరిగే ఛాన్స్ అయితే ఉంది. అయితే పాన్ ఇండియా రేంజ్ ఉన్న అల్లు అర్జున్తో ఏమాత్రం స్టార్డమ్ లేని విక్కీ కౌశల్ పోటీకి రావడం బుద్ధి లేని పని అని చెప్పాలి. మరి వచ్చే డిసెంబర్ 6కి ఈ పోటీలో గెలిచేదెవరో కామెంట్ చేయండి.